నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. డ్రగ్స్ విషయం అయితే ఇంకా అసలు చెప్పనవసరమే లేదు, దున్నేస్తున్నారు. సో దీనికి అదుపు లేదు అని అనుకోవచ్చా, లేకపోతే అసలు ఎందుకు ఇదంతా కంటిన్యూ అవుతుంది? బేసికలీ ఇల్లీగల్ యాక్టివిటీస్ సో కాల్డ్ గ్రీన్స్ తీసుకోవడం కానీ, ఆల్కహాల్లో మిక్స్ చేసి గ్రీన్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వెలుగులోకి తీసుకొస్తున్నారు కాబట్టి మనకు తెలుస్తుంది. ఇట్ ఈస్ నాట్ came in 1 month or 2 months or 6 months. It was happening since years and years and years. The government has been changed and the government has put across a limitation that every week oka hotel ki velli check cheyali. Every week oka team velli hotels ki velli check cheyali, like 5-star and 7-star hotels. Recent times lo manam teeskunte, when we start from last week, pramuka so called social influencer అని చెప్పుకొని తిరిగే షణ్ముఖ్ జశ్వంత్, ఆ ఎపిసోడ్ అనేది ఎట్లా బయటకు వచ్చింది అంటే, వాళ్ళు వెళ్ళిన కేసు వేరు, అక్కడ జరిగింది వేరు, పట్టుబడింది వేరు. ఓకే, సో అక్కడ ఐ విల్ టాక్ అబౌట్ హిమ్ ఆన్ ఏ పర్సనల్ నోట్, ఆన్ ఏ డిఫరెంట్ నోట్. హీ సేస్ దట్ హీ వాజ్ ఇన్ అ డిప్రెషన్. ఓకే, డిప్రెషన్ ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు డిప్రెషన్? ఫర్ వాట్ రీజన్ హీ వాజ్ ఇన్ డిప్రెషన్? హీ వాజ్ క్లెయిమింగ్ దట్ నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది, నాకు బయట వాట్ ఎవర్ ద ఛానల్ విచ్ ఐఎమ్ టైడ్ అప్ విత్, దాంట్లో నాకు గొడవ అయింది, బట్ దే ఆర్ సపోర్టింగ్ మీ స్టిల్, బట్ నాకు అక్కడ వర్క్ చేయాలని లేదు, నాకు బయట ఛాన్సెస్, హీరోగా ఛాన్సెస్ వస్తాయి. హౌ కమ్ యూ థింక్ దట్ యూ బికమ్ ఏ హీరో వెన్ యూ వెంట్ టు బిగ్ బాస్ అండ్ కమ్ అవుట్? అర్థమైందా? బిగ్ బాస్కి వెళ్ళేది అందరు దేనికి? ఒక ఫేమ్, దానివల్ల జనాల్లో వాళ్ళంతటి ఏంటో చూసుకుంటే, వాళ్ళ టాలెంట్ ఏదైనా చూపిస్తే బయటకు వచ్చి వాళ్ళకి అవకాశాలు ఉండడానికి దానికి వెళ్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్లో జరుగుతున్న థీమ్ అది. ఇట్స్ అ రియాలిటీ షో. ఇట్స్ అ స్క్రిప్టెడ్ వన్, హాఫ్ స్క్రిప్టెడ్ అండ్ హాఫ్ రియాలిటీ. సో దాంట్లో నువ్వు అక్కడికి వెళ్ళి నీకు ఒక జన ఆధారణ సంపాదించుకున్నావు. అక్కడ నువ్వు చేసింది వెలగబెట్టింది ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి పులిహోర కలిపొచ్చావు ఒక అమ్మాయితోటి. యాజ్ సింపుల్ యాజ్ సచ్ పీపుల్ కెన్ రివ్యూ, గో బ్యాక్ అండ్ రివ్యూ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 5. సరే, వచ్చావు, టాప్ 2లో నిలిచావు, రన్నర్ అప్ అయ్యావు, బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత నీకు ఛాన్సెస్ నువ్వు వెళ్ళి వెతుక్కోవాలి. నీ దగ్గరికి రానప్పుడు నువ్వు వెళ్ళి వెతుక్కోవాలి, బికాస్ యూ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ విత్ ద సేమ్ ఛానల్. వై యూ షిఫ్టెడ్ ద ఛానల్? సెకండ్ థింగ్, నువ్వు ఫ్యాన్స్ మీట్ అని చెప్పి వైజాగ్కి వెళ్ళి ఏం చేసావు? అరకులో ఫ్యాన్స్ మీట్ అని చెప్పి ఏం చేసావు వెళ్ళి? తెలిసిందే కదా జనాలందరికీ, అది ప్రపంచం అంతా తెలిసిందే అది. సెకండ్ రీజన్, హైదరాబాద్లో ఫ్యాన్స్ మీట్ అని చెప్పావు. ఆ ఫ్యాన్స్ మీట్కి నువ్వు సో కాల్డ్ ఎవరైతే ఎక్స్ అని పెట్టావో ఆ అమ్మాయిని నువ్వు పిలవలేదు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అండ్ యూ గాట్ లవ్ బ్రేకప్ ఆఫ్టర్ 1 year ఆర్ వాట్ ఎవర్. మీ ఇద్దరు లవ్ బ్రేకప్ అయిందని ఏదో చెప్పుకున్నారు. నువ్వు దాన్ని ఇప్పుడు అడ్డు పెట్టుకొని నేను ఇంకా డిప్రెషన్లో ఉన్నాను, నాకు ఛాన్సెస్ రావట్లేదు, నన్ను ఎవరు తీసుకోవట్లేదు అంటే, నిన్ను నువ్వు దిగజార్చుకొని బయట నన్ను డీఫేమ్ చేశారని మళ్ళీ వెళ్ళి నువ్వు మౌనిక మీద కేసేసావు ఆ రోజు. ద ఫస్ట్ డే వెన్ హీ గాట్ అరెస్టెడ్ అండ్ వెన్ హీ కేమ్ బ్యాక్, అక్కడ పోలీసులు ఏం చెప్పారు? నువ్వు తీసుకున్నావని మాకు ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి నిన్ను 41 PRPC మీదనో వాట్ ఎవర్ స్టేషన్ బెయిల్ మీదనో, లేకపోతే నిర్ధారణ అయ్యాక అరెస్ట్ చేయడం ఏదో చెప్పి నేను బయటకు తీసుకొస్తున్నావు అని చెప్పారు. వాట్ ఎవర్, A2 అనుకుంటా, A1 విల్ బి వినయ్ సంపత్, A2 షణ్ముఖ్ జశ్వంత్ అవుతారు మేబీ. సో అండ్ 2 different కేసెస్ కదండి. ఇప్పుడు గ్రీన్స్ కేసు అయితే ఆబ్వియస్లీ షణ్ముఖ్ జశ్వంత్ విల్ బీ ఇన్ ద A1, వినయ్ సంపత్ విల్ బీ ఇన్ ద A2, బికాస్ ఆ ఇద్దరు తీసుకున్నారని బ్లడ్ శాంపుల్స్లో నిర్ధారణ అయింది కాబట్టి. ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఏ ఫీమేల్ కేస్, ఫీమేల్ హెరాస్మెంట్ అండ్ చీటింగ్ చేశాడు, సెక్షువల్ అబ్యూస్ చేశాడు, సెక్షువల్గా నన్ను వాడుకున్నాడు అనే దాంట్లో అయితే A1 వచ్చి వినయ్ సంపత్ ఉంటారు, సెకండ్ వచ్చి షణ్ముఖ్ జశ్వంత్ ఉంటారు. దట్ ఫ్యూచర్ విల్ డిసైడ్. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు టీమ్ అంతా కూడా దీని మీద చాలా, బికాస్ రీసెంట్ టైమ్స్లో ఒక 3-4 months ఆర్ ఎల్స్ ఒక 1 year నుంచి చూసుకుంటే ఆల్ యూట్యూబర్స్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఫన్ బకెట్ భార్గవ్, మన చందు సాయి, ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్. సో వై ఓన్లీ ద యూట్యూబర్స్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? ఇట్స్ నాట్ అబౌట్ ద యూట్యూబర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. వన్స్ యూ గెట్ ఎ ఫేమ్, ఒక సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్, వాట్ ఎవర్, వన్స్ యూ గెట్ ఎ ఫేమ్, యూ షుడ్ టేక్ అడ్వాంటేజ్ హౌ టు గెట్ మోర్ ఫేమ్. అర్థమైందండి? నీకు ఒక ఫేమ్ వచ్చింది, నేను ఒక ఆర్టిస్ట్గా బయట గుర్తుపడుతున్నారు,
అవును. ఇప్పుడు నేను రాహుల్ అయ్యారు, నేను బయటికి వెళ్ళానంటే ఈయన ఒక ప్రొడ్యూసర్ అని గుర్తుపడతాను నన్ను. అవును. దాన్ని నేను ప్రొడ్యూసర్ కదా అని చెప్పి, నేను ప్రొడ్యూసర్ నేను ఏమైనా చేయొచ్చు కదా అని చెప్పి నేను వెళ్ళి డీలింగ్స్ పెట్టుకొని నేను వెళ్ళి ఇంకొక బిజినెస్ అయితే ఇల్లీగల్ యాక్టివిటీస్ బిజినెస్ అయితే నేను చేయలేను కదా. ఐ కెనాట్ డూ దట్. ఈవెన్ అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కూడా నేను ఒక రేంజ్ లో ఉన్నాను అని చెప్పి చూపించుకోవాలనుకో. ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఈ అబ్బాయి పర్టికులర్గా ఈ పర్సన్ చేసింది ఏంటంటే, అతనికి ఉన్న సెలబ్రిటీ స్టేటస్ని అడ్వాంటేజ్ తీసుకొని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే సో కాల్డ్ పబ్స్కి ఇప్పుడు అంతా వచ్చింది కదా, ఆ పబ్ కల్చర్కి వెళ్ళడము, అక్కడ ఎవరినైనా వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయిలతో ఆ ఫీమేల్ ఆర్టిస్ట్ని పిలిచి నీకు నేను ఛాన్సెస్ ఇప్పిస్తాను, ఐ నో ద ఇన్ఫినిటమ్ ఛానల్ ఓనర్, హీఈస్ వెరీ క్లోజ్ టు మీ, ఐ నో తమాడా మీడియా, ఐ నో హ్యాషిఫై. సో ఇవన్నీ చెప్పి నువ్వు చేసిన పనుల వల్ల నువ్వు దిగజార్చుకొని వాళ్ళు వచ్చి నిన్ను డీఫేమ్ చేస్తున్నారంటే అట్లా. అంతే. ఒక పర్సన్ ఎవరు డీఫేమ్ చేయరండి ఫర్ ఎనీ రీజన్. నీకు వాడి మీద శత్రువు అయినా వాడు పగోడైనా కూడా నో బడీ విల్ కమ్ అండ్ డీఫేమ్ యూ అంటిల్ అండ్ అన్లెస్ యూ ఓపెన్ అప్. అవును. నువ్వు అవతలవాడితో ఎలా బిహేవ్ చేస్తున్నావో దాన్ని బట్టి నిన్ను చూస్తారు. యూ ఆర్ సెక్షువల్లీ అబ్యూజింగ్ ద ఉమెన్ బై యువర్ బిహేవియర్. Sexually abusing, it doesn't mean that you go and do something else. It's the way you see, the way you seduce, the way you talk, the way you handle women. This all comes under the sexual abuse. The way you deal with, that's what the lady portrayed in the FIR. Whatever yours, and you yourself portraying that I'm a social influencer. What does the mean it's a social influencer ante entandi? What is the meaning of influencer ante ninnu చూసి ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి అరే ఆయన అలా ఉన్నాడు కదా నేను కూడా ఆయనలాగా ఎందుకు ఉండకూడదు. అది అందం అవ్వచ్చు, ఆహార్యం అవ్వచ్చు, తినడం అవ్వచ్చు, తిరగడం అవ్వచ్చు, నడవడిక అవ్వచ్చు, ఎవ్రీథింగ్. సో యాజ్ ఎ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ వాట్ ద మెసేజ్ యూ ఆర్ గివింగ్? యూ ఆర్ టేకింగ్ గ్రీన్స్, యూ ఆర్ టేకింగ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్, డూయింగ్ సెక్షువల్ అబ్యూస్, విచ్ యూ యువర్ సెల్ఫ్ డిఫేమింగ్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మార్కెట్. కదా నేను డిప్రెషన్, అది పాత వీడియో అని చెప్పి చెప్తా అన్నారు. యాక్చువల్గా పాత వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అయింది? మరి పోలీస్ స్టేషన్లో నువ్వెందుకు ఏడ్చావు? నువ్వెందుకు ఒప్పుకున్నావు నేను తీసుకున్నానని? మాట్లాడదాము. సరే నువ్వు ఒప్పుకోకపోయినా బ్లడ్ శాంపిల్స్ అయితే అబద్ధం చెప్పావు కదా. అంటే నీకు తెలియకుండా నీ బ్లడ్లోకి ఎవరైనా ఇంజెక్ట్ చేసి కొకైన్ ఎక్కిచ్చారా? వాట్ ఎవర్. He might because he's an actor, right? He's an artist. He can act in front of whatever he can say. See, there is no negative of Shanmugh Jashwant in front of me. నాకైతే అతన్ని నెగటివ్ చేయాలి, అతను ఏదో చేయాలని కాదు. ద వే యు ఆర్ రియాక్టింగ్ టువర్డ్స్ ద పబ్లిక్ ఈజ్ రాంగ్. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కూడా తను ఒక కార్ ఇన్సిడెంట్ విషయంలో ఆల్ ద మీడియాతో మాట్లాడుతూ అన్న డబ్బులు కావాలంటే బయట మాట్లాడుకుందామన్నా. అంటే how far you can spend money for whatever you do. You cannot bring a life of a female, right? Which you utilized for 2 years and you made her to sleep with your brother. పెళ్ళైతే వదిన కదా అవుతుంది, వదిన అంటే తల్లితో సమానమేగా. How can you see that a వదిన into a sexual thing? See these things will obviously affect the public. అందులో అతని ఫ్యాన్స్ అంతా ఎవరు? 14 years నుంచి 24 years వరకు ఉండే యూత్. ఇప్పుడుండే టెక్నాలజీకి, ఇప్పుడుండే యూత్ మైండ్ సెట్కి ఈ సెక్షువల్ టర్మినాలజీ అనేది ఈజీగా మైండ్కి ఎక్కుతుంది. బికాస్ నెగటివిటీ ఎప్పుడు దగ్గరగా వస్తుంది తొందరగా, పాజిటివిటీ ఎప్పుడు తొందరగా రాదు. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు తీసుకుంటున్నావు అని నీ మనస్సాక్షికి తెలుసు కదా. యూనో, సో టైం ఫ్రేమ్ అనేది మనకి ఎట్లయిపోయిందంటే, ఒక తప్పు మనం చేస్తున్నాము అంటే తప్పు చేసి తెలిసిపోయేదాకా మనకు ఒక కాలంలో ఇంత టైం ఫ్రేమ్ ఉండేది. ఇప్పుడు లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్. దట్ మీన్స్ యువర్ మిస్టేక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ఓపెన్ అప్ ఇన్ ఏ ఫ్రీజ్ టైం, పీరియడ్ టైం. ఇంత టైంలోనే తెలిసిపోతుంది. నేను తీసుకున్నాను కదా ఎవడేం చేస్తానులే అని అనుకొని నువ్వు కూర్చుంటే రేపు పొద్దునకి నీకు తెలుస్తుంది కదా. ఈవెన్ మన బాడీలోకి ఒకసారి డ్రగ్ అనేది ఇంజెక్ట్ అయితే అది గ్రీన్స్. ఇప్పుడు ఆయన ఏం తీసుకున్నాడు అది మనం పక్కన పెడితే, దే ఫౌండ్ గ్రీన్స్. దే ఫౌండ్ గ్రీన్స్ దేర్. Greens will make you into the hallucination stage generally. Don't think that I take a greens, but I know about how the greens work. నేను తీసుకుంటున్నానని కాదండి, మళ్ళీ పలానా కేరళ ప్రొడ్యూసర్ తీసుకున్నానని నన్ను మాత్రం చేయకండి. సో హియర్ greens will make you into the hallucination stage where your mind and your body will be in a single trauma. అప్పుడు నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా ఆ స్టేజ్ వరకే ఉంటుంది. దాంట్లో ఏమవుతుందంటే నీకు నిద్ర వస్తుంది, పడుకుంటావు పీస్ఫుల్గా. ఇప్పుడు ఆయన ఏదైతే పోర్ట్రేట్ చేస్తున్నారు కదా, నేను డిప్రెషన్ కోసమే నేను ఇది చేశాను, నేను సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నాను. నువ్వు డిప్రెషన్లో నిజంగా ఉంటే ఎన్నేళ్ళ నుంచి ఉండాలి? ఆ అమ్మాయి బ్రేకప్ అయినప్పటి నుంచి ఉండాలి.
కదా, నీకు నిజంగా అంత ట్రూ లవ్ అయితే. బ్రేకప్ అయిన తర్వాత ఒకవేళ నీకు నిజంగా డిప్రెషన్ ఉంటే నీకు పేరెంట్స్ లేరా? ఉన్నారు. నీ పేరెంట్స్తో నువ్వు బయటకు వెళ్ళొచ్చుగా, ట్రిప్పులకి, టూర్లకు వెళ్ళొచ్చుగా, నీకు దైవభక్తి ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చుగా, అయితే నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో కాల్డ్ ఫ్రెండ్స్ హూ సపోర్ట్స్ యూ. ఆర్ ఎల్స్ మేక్ ఏ లైవ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్, కాల్ యువర్ ఫ్యాన్స్, దే విల్ బూస్ట్ యూ అప్. అన్న నేను డిప్రెషన్లో, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఇంజెక్షన్ వేయించుకుంటున్నాను అని వీడియో పెట్టిన వాడివి నువ్వు, నేను లైవ్లో నేను డిప్రెషన్లో అంటే నీ ఫ్యాన్స్ వచ్చి నీకు చెప్పరా? ఓదార్పునిస్తారు కదా. ఆబ్వియస్లీ కదా, దానివల్ల నువ్వు ఇలాంటి వాటికి వెళ్ళవు కదా. నువ్వు తప్పించుకోవడానికి 100 కారణాలు వెతికితే నీ వల్ల ఇంకో 10 మంది దొరుకుతారు. అవును. ఇప్పుడు ఆయన వాట్సాప్ అంతా చెక్ చేస్తున్నారండి. ఆయన వాట్సాప్లో చాలామంది ఎవడిచ్చాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎక్కడ అమ్మాడు అనేది. ఒక ఫేమ్ అనేది, నేను ఇప్పుడు ఇదంతా చెప్పేది దేనికి అంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, వై దిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ బీయింగ్ అటాక్డ్ ఓన్లీ ఫర్ ద సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ యాక్టర్స్ ఆర్ బడా బాబులకి, సఫిస్టికేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ పీపుల్కి ఎందుకు అంటే, ఇప్పుడు జనరల్గా ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా. సో మనకు డబ్బు ఉంది కాబట్టి దాన్ని కొనుక్కోగలుగుతున్నాం, డబ్బు లేనివాడైతే కొనుక్కోలేడు కదా. లేదు. సింపుల్ రీజన్ అది. అతనికి డబ్బు ఉంది కాబట్టి అతను కొనుక్కొని 10 మందిని పిలిచి 10 మందికి అలవాటు చేసి మనం ఎంజాయ్ చేద్దామని. ద సేమ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ద రాడిసన్ బ్లూ 2 days బ్యాక్. అది ఏంటి, రాడిసన్ బ్లూ అనే హోటల్, నేను పేరు వాడకూడదు బికాస్ హోటల్ యాజమాన్యానికి తెలియకుండా ఇలాంటివి జరుగుతున్నాయా అంటే, ఎస్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్, హోటల్ యాజమాన్యానికి తెలియకుండా జరిగే ఛాన్స్. ఇప్పుడు నేను వెళ్ళి నేను ఒక పలానా పర్సన్ అంటే నాకు ఒక రూమ్ కావాలి, నేను రూమ్కి 10,000 పే చేస్తాను. నా రూమ్లో ఒక 4-5 ఫ్రెండ్స్ వస్తారు, గెట్ టుగెదర్ అవ్వాలనుకుంటున్నాము. సో బికాస్ నేను ఎవరో నోన్ పర్సన్ కాబట్టి వాడు నాకు రూమ్ ఇస్తాడు. ఆ 4-5 పర్సన్స్కి మినిమం ఛార్జెస్ చేస్తాడు. కింద నుంచి రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను. సో రూమ్లోకి వెళ్ళాక నేను ఏం చేస్తున్నాను, సీసీ కెమెరా అయితే రూమ్లో బెటర్గా లేదు, బెటర్. That is not Voyo rooms to keep the minute cameras or something. It is a 7-star hotel or 5-star hotel where it is fully secured. కానీ నువ్వు లోపలికి వచ్చిన పర్సన్ నార్మల్ పర్సన్ కూడా కాదు, ఒక బడా బాబు కొడుకు. ఐ కెనాట్ సే దట్ ఏ పొలిటికల్ లీడర్ సన్, బికాస్ అంటిల్ అండ్ అన్లెస్ మీడియా ప్రెస్కి రిలీజ్ చేసిన నోట్స్లో అయితే ఉన్నారు, కానీ వాళ్ళు నిర్ధారించేంత వరకు మనం వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు అని నేను చెప్పలేను కాబట్టి. సో వెళ్ళారు. అమ్మాయిలు ఎందుకు వచ్చారు రూమ్కి నైట్ టైమ్? వాట్ యూ పీపుల్ ఆర్ మేకింగ్ అంటే అమ్మాయిలు వెళ్ళకూడదు అని కాదు, బట్ వై యూ వాంట్ టు ఇన్వాల్వ్ సమ్ అదర్ పర్సన్? ఇఫ్ యూ వాంట్ టు టేక్, యూ టేక్. రావాల్సిన పరిస్థితి ఎందుకు? నువ్వు తీసుకునే పద్ధతి నువ్వు తీసుకోబ్బా, నీతో పాటు ఇంకో నలుగురేది, వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా ఇబ్బంది పడతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి ఫ్యామిలీస్కి డబ్బు ఉందండి? లేదు. యూ నో హౌ, ఈవెన్ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్, ఐ నో అబౌట్ మై ఫ్యామిలీ సిచ్యువేషన్, ఐ నో అబౌట్ మై ఫ్యామిలీ క్రైసిస్, why I became into the cinema industry, why I'm into the cinema industry. You know, the female artists who came from the places called Tenali, Khammam, ఇంకేవో ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉంటూ బయటకి గొప్పగా ఉండాలని చెప్పి ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటూ, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు నువ్వు బయట ఒక ఫీమేల్ ఒక పబ్కి వెళ్ళాలంటే దానికంటూ ఒక డ్రెస్ కల్చర్ ఉంటుంది. నువ్వు వెళ్ళి శారీ కట్టుకొని చుడిదార్ వేసుకొని పబ్కి వెళ్తానంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. దానికోసం అబ్బాయిల ట్రాప్లో పడ్డాం. సేమ్ యాజ్ ఎ గైస్ ఆల్సో. అంటే ఐమ్ నాట్ యునో ఫీమేల్ డిస్క్రిమినేషన్ నేనేం చేయట్లేదు, కానీ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, జెండర్ డిస్క్రిమినేషన్ చేయట్లేదు, కానీ అబ్బాయిలు కూడా అంతే. అరే మాతో రారా, ఇక్కడ ఆయన పలానా వాళ్ళని పరిచయం చేస్తాం, పలానా వాళ్ళని తీసుకుపోతాం అని చెప్పి. దట్ ఈస్ వాట్ ద ఇండస్ట్రీ అండ్ ద వరల్డ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో బికాస్ ఆఫ్ దిస్ ద పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, ఎవరేం చేశారనేది కాదండి. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ప్రతి హోటల్కి వెళ్ళి చెక్ చేయండి, ఎవరైనా దొరికితే పట్టుకోండి అని చెప్పున్నారు. కాబట్టి అదే తరగతిలో పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళ రూమ్ తలుపు తడితే 5 hours రూమ్ తలుపే తీయలేదు వాళ్ళు. అంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే, రూమ్ తలుపు తట్టి బెల్ కొడితే యూనో లేరు అనుకోని, ఇప్పుడు ఎవరు మన రూమ్లో ఎవరు లేకపోతే తలుపు తీయం కదా, వాళ్ళు అనుకొని వెళ్ళిపోతారు అనుకొని రూమ్లో అంతా సైలెంట్ వాతావరణం చూసుకున్నారు. బట్ దే డోంట్ హ్యావ్ అన్ యాక్సెస్ టు ఓపెన్ విత్ ద సెకండ్ కీ. అరెస్ట్ వారెంట్తో వెళ్ళలేదు, ఓన్లీ సర్చ్ ఆప్షన్ కింద వెళ్ళారు. సర్చ్ ఆప్షన్తో ఉన్నప్పుడు ఆ రూమ్ ఆల్రెడీ గెస్ట్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చేయడానికి లేదు, లేదు. సో వీళ్ళు ఈ టైం క్యాప్లో ఈ 5 hours లోపల ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న సరుకంతా తీసుకుని వెళ్ళి ఫ్లష్లో వేసేసారు. వేసేసాక మొబైల్లో ఉండే వాట్సాప్ చాట్ అంతా డిలీట్ చేశారు. వీళ్ళకి తెలియంది ఏంటంటే, దే ఆర్ యూజింగ్ ఐఫోన్స్లో ఐక్లౌడ్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి మొత్తం అంతా సేవ్ అవుతుంది. ఇంకా రెండో విషయం, అదే నెంబర్తో నువ్వు మళ్ళీ వాట్సాప్ని ఇన్స్టాల్ చేస్తే ఆబ్వియస్లీ ద చాట్ బ్యాకప్ విల్ కమ్. యునో the technology is vast and the police department is so clever now. They having all the specifications to get it done. Correct.
ఈవెన్ దో సరే ఇవన్నీ వాళ్ళకి తెలిసినా కూడా ఎందుకు చేశారా అంటే మా వెనకాల డబ్బు ఉంది, అంతే. వాళ్ళ ముఖాన్ని ఇంత పడేస్తామని. మ్మ్. సో డబ్బుంటే నువ్వు ఏదైనా చేయగలవు, అది నువ్వు చేసుకో. నీతో పాటు ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఎవరు ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారండి. వాళ్ళ కొడుకుని ఇట్లా ఒక డ్రగ్స్ తీసుకొని ఆర్ఎల్స్ గ్రీన్స్ తీసుకొని లోపలికి వెళ్ళాడు అని చెప్పి వార్తల్లో వస్తుంటే ఆ తల్లి బాధపడదా, ఆ తండ్రి Even, బాధపడడా? ఆ తల్లిదండ్రులు కూడా మౌనిక ఇదంతా ఆబ్వియస్లీ ఆ అమ్మాయి బయటకు వెళ్ళి ఒక ఫీమేల్ సీరియస్లీ అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఒక ఆడపిల్ల కానీ ఒక అబ్బాయి కానీ జనరలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ హ్యూమన్ కెనాట్ కమ్ ఇన్ టు ద మీడియా అండ్ సే దట్ ఐ వాజ్ సెక్షువల్లీ రేప్డ్ అండ్ అబ్యూస్డ్ బై సమ్ వన్, బికాస్ నీకు పెంచిన తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. నువ్వు బయట పెడితే పోలీస్ స్టేషన్లో ఫస్ట్ వెళ్ళి అడిగితే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఎవరి కొడుకువి, మీ నాన్నగారి పేరు చెప్పు. హౌ కెన్ యూ సే దట్ యువర్ ఫాదర్ నేమ్ దట్ యు ఆర్ అబ్యూస్డ్ బై సమ్ వన్? అవును. అమ్మాయి అంత ధైర్యం చేసి చెప్పింది అంటే అది నిజం ఉందనే కదా. వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారు 6వ తారీఖు 6 నెలల బ్రాక్ వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది, రేపు పెళ్ళండి 28th మార్చ్ రేపు మ్యారేజ్ వాళ్ళది. అవును. మ్యారేజ్ టైంలో వాడు ఇంకొకరితో ఉన్నాడని ఈ అమ్మాయి కనుక్కొని వెళ్ళి ఎవరికైనా బాధేస్తుంది, అది అబ్బాయికైనా అంతే. వెన్ ఏ పర్సన్ ఈస్ చీటెడ్ బై సమ్ వన్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు అపోజ్ దట్. షీ డజంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ because his parents are threatening her that we will produce all your photos and videos outside in the YouTube media that you slept with my guy. పంపిస్తాము, షేర్ Obviously. చేస్తాము, ఏదైనా Yeah. మాట్లాడితే. సో ఆమెకి ఇంకేం ఆప్షన్ లేకపోయింది, పోలీస్ స్టేషన్కి అట్లా. వీళ్ళు బయటకు వస్తారా లేదనేది పక్కన పెడితే ఆ అమ్మాయికి జరగాల్సిన న్యాయం అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోదు, చేసుకున్న అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఆ అమ్మాయికే తెలుస్తుంది. అవును. సో షీ ఇంత డజంట్ అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటా. ఇట్ డోంట్ హ్యాపెన్. బట్ ఓన్లీ ద థింగ్ ఇస్ సెలబ్రిటీ స్టేటస్ వచ్చి ఒక బ్లూటిక్ వచ్చింది, లేకపోతే నేను ఒక ఫేమ్ అయ్యాను అనుకొని నిన్ను నువ్వు దిగజార్చుకోవడం మానేస్తే ఎవరైనా కూడా సో కాల్డ్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు దిస్ దాన్ని ఏమంటారు, ఇదొక అద్భుతమైన వరల్డ్ అండి ఫిలిం ఇండస్ట్రీ అనేది. వెన్ ఐ learned I did my fashion designing from NIFT Dubai. So it's like అద్భుతమైన వరల్డ్. ఫ్యాషన్ డిజైనింగ్ నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎవరికైనా వెళ్ళి నువ్వు బట్టలు కుట్టడమో లేకపోతే మేకప్ చేయడమో లేకపోతే స్పా చేయడమో ఇంకేదో చేయడమో చేస్తావు, సర్వ్ చేయడమో హాస్పిటాలిటీ చేయడమో నేర్చుకుంటావు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక అద్భుతమైన ప్రపంచంలో నీకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. బుల్లితెరైనా వెండితెరైనా చిన్న స్క్రీన్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ ఎ ఛాన్స్, యూ హ్యావ్ టు గో అండ్ యూటిలైజ్ ఇట్ ఇన్ ఎ రైట్ path. Nobody will decide your path where you have to go. అవును, దట్స్ యువర్ చాయిస్. Obviously, because I don't accept అండి. బేసికల్లీ ఎవరైనా వచ్చి సార్ రాహుల్ గారు మీరు చెప్పండి నేను ఎట్లా వెళ్ళాలనుకుంటున్నాను, అది who am I to tell you first thing, I don't want to tell anything to you. You don't listen to anyone, you just listen to yourself and go in a right path which the path takes away, which is a negative or positive, whatever it is, you just go move on. That will create you empathize and that will empathize you in the market. Okay, so ఈ అబ్బాయి అనే కాదు, ద పీపుల్ హూ ఆర్ టేకింగ్ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ ఆల్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ ఓన్. ఇవి తీసుకుంటే మేము హ్యాపీగా ఉంటాం, ఇవి తీసుకుంటే మేము హాయిగా ఉంటాం. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు బయటకు వచ్చి అబ్బాయి కెరియర్ని మళ్ళీ అబ్బాయి చూసుకోగలడా? లేదు. అబ్బాయికి మళ్ళీ ఆ స్టేజ్ రావాలంటే ఎంత, ఆల్రెడీ ఇది సెకండ్ టైం. నీ నోటితోలు ఒకటి, నీ యాటిట్యూడ్ ఒకటి, నీ బిహేవియర్ ఒకటి. హౌ ఫార్ ఏ ఫ్రెండ్స్ కెన్ బీ విత్ యూ వెన్ యూ వాంట్. సో my only suggestion to the people who are watching this video, do not get influenced for this kind of things from the social influences. నువ్వు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అంటే నువ్వు కూడా తప్పుడు దారిలో పోతున్నావు అని అర్థం. అవును. నువ్వు ఒక యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలి, లేకపోతే ఇంకొక డాక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, లేకపోతే ఇంజనీరింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే నీ మైండ్ ఏది చెప్తుందో అది వెళ్ళాలి, కానీ ఇలాంటివి చూసి వెళ్ళొద్దు. అండ్ సో కాల్డ్ షణ్ముఖ్ ఫ్రెండ్స్ నెగిటివ్ కమెంట్స్ పెట్టి మా అన్ని ఇలా కాడు అలా కాడంటే ఐ అబ్సల్యూట్లీ యాక్సెప్ట్. మీ ప్రేమాభిమానాలు అబ్బాయికి ఎప్పుడూ ఉండాలని నేను కూడా కోరుకుంటాను, కానీ యాక్సెప్ట్ ద ట్రూత్. అబ్బాయి బయటకు వచ్చాక మీరు ఇంకా సపోర్ట్ చేయండి, అబ్బాయి ఇలాంటివి తీసుకోకుండా ఉంటాడు. అవును. ఇప్పుడు నువ్వు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మేమే స్టోరీస్ కల్పించి చెప్పట్లేదు, అక్కడ ఉన్న ఫ్యాక్టే చెప్తున్నాం. కానీ ఆ ఫ్యాక్ట్ని మీరు యాక్సెప్ట్ చేసి మీ ప్రేమను అలాగే చూపించి బయటకు వచ్చాక కూడా అబ్బాయికి బయటకంటే ఈ ఇష్యూ తర్వాత వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, obviously the time will pass, the day will pass, whatever it is, but
the fans should support him to build his career again so that he will not go into that activity. The same ex-person, ఎవరైతే వాడు అమ్మాయి లవ్ బ్రేకప్ అయిందో ఆ అమ్మాయి తమిళ ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తుంది, ఆ అమ్మాయికి మంచి కెరియర్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది, అమ్మాయి ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంది. అమ్మాయి కెరియర్ని వదిలేసుకుందా? ఆడపిల్లకే బాధ ఉంటుంది కదండి, ఒక అబ్బాయి నన్ను వదిలేశాడంటే. ఆబ్వియస్లీ గైస్ హ్యావ్ ఇస్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ విచ్ కెన్ బీ ఇన్ ఎ రైట్ పాత్. అమ్మాయిలకి ఏంటంటే మైండ్ ఫ్లక్చుయేషన్ అవుతుంటుంది అనమాట, ఇట్ విల్ టేక్ మచ్ టైమ్. సో మై ఓన్లీ సజెషన్ ఈజ్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎరాడికేట్ చేయాలంటే తెలంగాణ గవర్నమెంట్ షుడ్ టేక్ ఎన్ యాక్షన్ ఆన్ ద ప్రాపర్ థింగ్ ఆన్ దీస్ ఇష్యూస్, దెన్ ద అదర్ పీపుల్ విల్ నాట్ డూ. ఓకే, let's see how the government will work out. Thank you.